ఓం శ్రీమాత్రే నమః. మనిషిగా బ్రతకడానికి 3 మార్గాలు. మొదటిది, ఇతరులు సంతోషపడుతుంటే చూసి నీవు కూడా సంతోషపడాలి. వారు సంతోషపడడం చూసి నువ్వు ఏడవడం మొదలు పెడితే పాడయ్యేది నువ్వే. రెండవది, వారు కష్టాల్లో ఉన్నట్టుగా తెలిసింది, అది నీ కష్టమే అనుకుని గబగబగా వెళ్ళి వారికి సహాయపడడం, ఉపకారపడడానికి ప్రయత్నించడం నేర్చుకోవాలి. 3, నీ వల్ల మరొకరు దుఃఖించే గడియ నీ జీవితంలో మరెప్పుడు రాకుండా చూడు. నీ వల్ల వాళ్ళు దుఃఖానికి గురి అయ్యారు అంటే అది పాపమై, అది దాని నుండి శాపమై, ఆ శాపం నిన్ను వెంటాడి దానికి 2 రెట్లు దుఃఖించే పరిస్థితులు నీకు కలుగుతాయి. కర్మ ఫలాన్ని ఎవరూ తప్పించలేరు. మనిషిగా పుట్టినందుకు మానవత్వంగా ఉండడం నేర్చుకోవాలి. దయాగుణం ఉంటే మనసు రాయిలా ఉండదు, వెన్నెలా కరిగిపోతుంది. అలా కాకుండా ఒకరికి సహాయపడకుండా ఒకరికి ఉపకారం చేయడం మానేసి చులకనగా చూడడం, నిందలు వేయడం, తెగించడం అన్న ధోరణి ఉందంటే నిన్ను పశువుల్లో లెక్కేస్తారు తప్ప మనిషిగా లెక్క వేయరు. సృష్టిలో అత్యుత్తమమైన మానవ జన్మ లభించడమే మహాపుణ్యం. ఆ పుణ్యాన్ని 10 పెంచుకునే మార్గమే ధర్మం. మనిషిగా బ్రతకడానికి తలకిందులుగా తపస్సు చేయనక్కర్లేదు. మనిషిగా స్వచ్ఛంగా నీతి నియమాలతో న్యాయంగా బ్రతికితే చాలు. నీ జీవితంలో నీవు చేయగలిగిన ఏ చిన్న మంచి పని అయినా ధర్మాన్ని రక్షించడమే అవుతుందని గ్రహిస్తే చాలు. ఈ 3 మార్గాలను ప్రతి మనిషి అనుసరించి మంచి ప్రవర్తనతో జీవితాన్ని కొనసాగించాలి. జై శ్రీరామ్.